వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనకు పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ సంబంధించినటువంటి మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు ఇది ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి రావడం జరిగింది. ఇక్కడ చూడండి, మనకు నోటిఫికేషన్ నెంబర్స్ 88, 89, 90, 91. సో ఈ నోటిఫికేషన్ అన్నిటి కూడా మనకు ఎగ్జామ్ డేట్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. 11/3/2019 ఈ ప్రెస్ నోట్ అనేది మనకు ఆఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. దాన్ని డౌన్లోడ్ చేసుకొచ్చాను. సో ఈ ప్రెస్ నోట్లో మొట్టమొదటి ఏమి ఇచ్చారంటే, వాళ్ళు ఏదైతే కండక్ట్ చేశారో, ఎంతమందికి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఏ విధంగా కండక్ట్ చేశారు, సో ఏ డేట్లో కండక్ట్ చేశారు, అదేవిధంగా ఎన్ని సెంటర్లో కండక్ట్ చేశారు, పీఈటీ పిఎంటీ ఎన్ని సెంటర్స్లో కండక్ట్ చేశారు, ఎంతమందికి వాళ్ళు పర్ఫార్మెన్స్ షీట్స్ ఇచ్చారు, అదంతా కూడా ఇక్కడ రాయడం జరిగింది. సో మనకి ఇప్పుడు కావాల్సినది కాదు, డైరెక్ట్గా మనం ఎగ్జామ్ డేట్స్ దగ్గరకు వచ్చేస్తున్నాం. ఈరోజు 20th ఏప్రిల్ సాటర్డే నుంచి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఒకసారి క్లియర్గా చూడండి, 20th ఏప్రిల్ సాటర్డే నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. 10 AM to 1 PM ఫస్ట్ షిఫ్ట్ ఉంటుంది. ఆర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ లేదా మెంటల్ అబిలిటీ ఎగ్జామ్ అనేది ఉంటుంది. 200 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ ఇది. ఎస్సిటి ఎస్ఐ అండ్ ఎస్సిటి ఎస్ఐ ఐటీ అండ్ కమ్యూనికేషన్, ఎస్సిటి ఏఎస్ఐ ఎఫ్పిబి ఈ విభాగాల వారికి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి. 20th ఏప్రిల్ సాటర్డే మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. 50 క్వశ్చన్స్, 25 క్వశ్చన్స్ అనేది డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది ఎగ్జామ్ అనేది. టోటల్గా 75 క్వశ్చన్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎస్సిటి ఎస్ఐ ఐటీ అండ్ కమ్యూనికేషన్, ఎస్సిటి ఏఎస్ఐ ఎఫ్పిబి వాళ్ళకు ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లో సెంటర్స్ ఉంటాయి. సో మీకు పర్టికులర్ సెంటర్ ఎప్పుడు వస్తుందంటే, హాల్ టికెట్ వచ్చినప్పుడు మీకు పర్టికులర్ సెంటర్ అనేది తెలుస్తుంది. అదేవిధంగా 21st ఏప్రిల్ సండే రోజు 10 AM to 1 PM మధ్యలో జనరల్ స్టడీస్ సంబంధించిన పేపర్ అనేది ఉంటుంది. 200 క్వశ్చన్స్కి ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది ఎగ్జామ్ అనేది. ఎస్సిటి ఎస్ఐ అదేవిధంగా దానికి సమానమైనటువంటి పోస్టులకు ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ ఎగ్జామినేషన్ సెంటర్స్. 21st ఏప్రిల్ సండే రోజు మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 మధ్యలో తెలుగు లేదా ఉర్దూ లాంగ్వేజ్ పేపర్ అనేది ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ 50 ప్రశ్నలు, డిస్క్రిప్టివ్ టైప్లో 25 ప్రశ్నలు, మొత్తం 75 ప్రశ్నలు కానీ ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎస్సిటి ఎస్ఐ వాళ్ళు ఈ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి వీళ్ళకు. అండ్ ఇక 27th ఏప్రిల్ సాటర్డే రోజు 10 AM నుంచి 1 PM మధ్యలో టెక్నికల్ పేపర్ ఉంటుంది. 200 క్వశ్చన్స్, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది పేపర్ అనేది. ఎస్సిటి ఎస్ఐ ఐటీ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ పేపర్ రాయాల్సి ఉంటుంది. హైదరాబాద్లో ఎగ్జామినేషన్ సెంటర్ ఉంది వాళ్ళకు. అదేవిధంగా 27th ఏప్రిల్ సాటర్డే 2:30 to 5:30 PM మధ్యలో టెక్నికల్ పేపర్ 200 క్వశ్చన్స్కు ఆబ్జెక్టివ్ టైప్లో ఉన్నటువంటి పేపరు. ఇది ఎవరు రాస్తారంటే, ఎస్సిటి ఏఎస్ఐ ఎఫ్పిబి వాళ్ళు ఈ ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. హైదరాబాద్లో ఉంటుంది ఎగ్జామినేషన్ సెంటర్. అండ్ 28th ఏప్రిల్ సండే రోజు 10 AM to 1 PM మధ్యలో జనరల్ స్టడీస్ పేపర్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ పేపర్ 200 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఎస్సిటి పీసీ పోలీస్ కానిస్టేబుల్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఆల్ ద 10 ఓల్డ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అని ఇవ్వడం జరిగింది. సో వాటి యొక్క మెన్షన్ అయితే చేయలేదు. సో మీ హాల్ టికెట్స్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. 28th ఏప్రిల్ సండే రోజు 2:30 PM to 5:30 PM మధ్యలో టెక్నికల్ పేపర్ ఉంటుంది. ఎస్సిటి పీసీ ఐటీ అండ్ కమ్యూనికేషన్ వాళ్ళు ఈ పేపర్ రాయాల్సి ఉంటుంది. హైదరాబాద్లో ఉంటుంది ఎగ్జామినేషన్ సెంటర్. అండ్ 19th మే సండే రోజు మళ్ళీ 10 AM to 1 PM మధ్యలో ఎగ్జామ్ ఉంది. టెక్నికల్ పేపర్ ఉంటుంది. ఎస్సిటి పీసీ డ్రైవర్ వాళ్ళకి ఎగ్జామ్ అనేది ఆ రోజు ఉంటుంది. హైదరాబాద్లో ఉంటుంది. అండ్ 19th మే సండే రోజు 2:30 PM to 5:30 PM మధ్యలో టెక్నికల్ పేపర్ 200 క్వశ్చన్స్కు ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ ఉంటుంది. ఇది ఎస్సిటి పీసీ మెకానిక్ వాళ్ళకి, అంటే పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్ వాళ్ళకి ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్లో ఉంటుంది దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్. సో ఈ విధమైనటువంటి మనకు నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. డిస్క్రిప్షన్లో నోటీస్ అనేది నేను లింక్ పెడుతున్నాను, డైరెక్ట్గా అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి మొట్టమొదటిగా, అలాగే వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.